దైవజనులను ప్రేమించటం సబ్బైందేనా? ముందుగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, దైవజనులను ప్రేమించటం అంటే ఏంటి అసలు? చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ప్రేమించటం వేరు, ఆరాధించటం వేరు. ఈ మధ్యకాలంలో 2 బ్యాచ్లు ఎక్కువగా కనబడతాయి దైవజనుల విషయంలో. యావత్ క్రైస్తవ సమాజంలో 2 వర్గాలు కనబడతాయి. మొట్టమొదటి వర్గం ఏంటంటే, దైవజనుల మాటను దేవుడి మాటగా భావించి, ఇంకా చెప్పాలి అంటే వాళ్ళనే ఆరాధిస్తూ ఉండేటటువంటి దురభిమాన పాపులు. ఇది బ్యాచ్ నెంబర్ 1. యేసుప్రభుని ఏమన్నా, బైబిల్ని ఏమన్నా, దేవుణ్ణి ఏమన్నా ఏమాత్రం పట్టించుకోరు కానీ, సీరియస్గా తీసుకోరు కానీ, వాళ్ళ అయ్యగారిని ఏమన్నా అంటే మాత్రం చాలా కోప్పడతారు, చాలా సీరియస్గా తీసుకుంటారు, ఎక్కడ దాకైనా పోతారు. ఎందుకనంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం, సేవకులకు ఎవరు వస్తున్నారంటే డై హార్డ్ ఫ్యాన్స్ వస్తున్నారట. డై హార్డ్ ఫ్యాన్స్ అంటే తెలుసా మీకు? ఇంకా ఆయన కోసం చచ్చిపోతారు. ఇక డై హార్డ్ ఫ్యాన్స్ అంటారు. విచిత్రం ఏంటంటే, ఎవరు చెప్పినా వినరు, వాక్యానుసారంగా ఉందా కూడా వేరే వాళ్ళు చెప్తే వినరు, మా అయ్యగారు చెప్పాలి మేము వినాలి అనేవాళ్ళు ఉంటారు. ఇది బ్యాచ్ నెంబర్ 1. బ్యాచ్ నెంబర్ 2 ఉంది. ఇది ఏంటంటే, అసలు దైవజనులను వాళ్ళను చూడాల్సిన స్థానంలో, స్థాయిలో, వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం కానీ, వాళ్ళు ఆ ఘనత కానీ ఇవ్వకుండా నిర్లక్ష్య ధోరణితో ఉండేటటువంటి బ్యాచ్. 3వ బ్యాచ్ ఉంది, అదే మనకు కావాల్సింది ఇప్పుడు. ఏమిటది? వాళ్ళకి డైహార్డ్ ఫ్యాన్స్గా ఉండకుండా, వాళ్ళని దేవుడు వాక్యానుసారంగా ఏం చేయమని చెప్పాడో, ఎలా వ్యవహరించమని చెప్పాడో దాని ప్రకారంగా బతకటం. అయ్యగారి కోసం అమితమైనటువంటి దురభిమాన పాపం ఉండటం తప్పే, అసలు ఆయన పట్టించుకోకపోవటం కూడా తప్పే. ఏం చేయాలో సంఘం నేర్చుకుంటే చాలా మంచిది. ఎందుకనంటే, ఒక బిడ్డ జీవితంలో ముఖ్యంగా అమ్మా నాన్నలు ఇద్దరిలో అమ్మ పాత్రను చాలా తొందరగా కనుక్కుంటారట. అమ్మ మన జీవితంలో ఎంత త్యాగం చేసింది, ఏ విధంగా మనల్ని చిన్నప్పటి నుంచి చూసుకుంటూ ఉన్నది, ఎలా ప్రేమ పంచింది, ఎలా ఆప్యాయతగా చూసుకుంది అని నాన్న ప్రేమ కంటే ముఖ్యంగా ముందుగా అమ్మ ప్రేమనే కనుక్కుంటారట. ఒకానొక సర్వే ప్రకారం బిడ్డ పుట్టిన తర్వాత 8 ఏళ్ల వయస్సు నిండిన తర్వాత, ఆ నిండే సమయానికి, ఆడబిడ్డ కావచ్చు మగబిడ్డ కావచ్చు, 8 సంవత్సరాలు నిండే సమయానికి అంతా మోస్ట్లీ అమ్మ పాత్రను గుర్తిస్తారట. అందులో అమ్మది మొట్టమొదటి కష్టసాధ్యమైన, లేదా ఒక మాటలో చెప్పాలంటే ఒక్క ఆడబిడ్డకు మాత్రమే, ఒక తల్లికి మాత్రమే సాధ్యమైనటువంటిది ఏంటి అంటే ప్రసవ వేదనను భరించటం. అది ఆ పెయిన్కి సంబంధించి ఎట్లా ఉంటుంది అనేది ఒక సోదరుడు ఏం చేశాడంటే, ఒక యాంకర్కి, అది కూడా యూట్యూబ్లో అందుబాటులో ఉంటుంది, వీలైతే చూడండి. ఒక యాంకర్కి అమ్మ పడేటటువంటి ఆ లేబర్ పెయిన్స్ అంటారు కదా, పురిటి నొప్పులు, ఆ పురిటి నొప్పుల్లో పెయిన్ మీటర్ అని ఒకటి ఉంటుందట. అంటే ఇది కృత్రిమంగా మనకు పెయిన్ను పెంచేటటువంటి మీటర్ ఒకటి ఉంటుందట. దాంట్లో ఒక 20% అమ్మ పడే నొప్పుల దానిలో 20%కి దాన్ని రెడీ చేసి సిట్ చేసి అతనికి ఫిక్స్ చేయటం జరిగిందట. ఏసీ గదిలో ఉండి కూడా చెమటలు పట్టాయి అతనికి. తీసే అన్నాడు ఈ 20%. ఇది మీరు మనసులో ఉంచుకుంటే, ఒక దైవజనుడు నిజంగా ఆలోచన చేస్తే, ఒక ఆత్మీయంగా దేవుని కోసం ఒక బిడ్డ, దేవుడితో సంబంధం కోల్పోయినటువంటి, ఆ జీవాన్ని కోల్పోయినటువంటి వ్యక్తి మరలా దేవుడితో సంబంధం కలిగి ఉండే విధంగా చేయాలి అంటే
ఆ దైవజనుడు కూడా ఎక్కడ దాకా వెళ్తాడంటే, పౌలు గారు అంటారు, మనకు తొందర తెలుసు ఎక్కడ, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో ఆయన అంటాడు, క్షమించండి, గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో, నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. మరలా కలుగుచున్నది అంటే ముందేం కలిగింది? ముందు అదే కలిగింది. ఎందుకు కలిగిందట? దేవుడి స్వరూపం, క్రీస్తు స్వరూపం మనలో లేదు బాప్తిస్మానికి ముందు, రక్షణకు ముందు. ఆ రక్షణ వైపు ఒక మనిషిని తీసుకురావటానికి ఒక దైవజనుడు ఎక్కడ దాకా వెళ్తాడంటే ప్రసవ వేదన దాకా వెళ్తాడట. అంటే ఒక అమ్మ ఎలాగైతే ప్రసవ వేదన పడుతుందో మానసికంగా అంత వేదనకు గురవుతాడట దైవజనుడు. నేను చెప్తున్నది ఎవరు, ఎలాంటి వాళ్ళు అని అంటే, క్రీస్తును పోలిన దైవజనులు, అపోస్తలులను పోలిన దైవజనులు. దైవజనులు అనగానే ప్రపంచంలో ఉన్న దైవజనులందరూ ఇట్లాగే ఉంటారు అనుకోకండి. మనల్ని ప్రసవ వేదనలకు గురి చేసే దైవజనులు ఉంటారు, విశ్వాసుల్ని. అట్లాంటి వాళ్ళ గురించి కాదు మాట్లాడేది. తనే క్రీస్తు స్వరూపం ఏర్పాటు అవటం కోసం విశ్వాసుల్లో, దేవుని పిల్లల్లో ఆయన ప్రసవ వేదన దాకా వెళ్తాడట. కానీ ఏ రోజు కూడా మనతో అవన్నీ చెప్పుకోడు. పౌలు గారిని ఆలోచన చేద్దాం. 14 పత్రికల్లో ప్రతి విశ్వాసిని దేవుడి దగ్గరికి తీసుకురావటానికి, రక్షణలోకి తీసుకురావటానికి ఇదే వేదన పడ్డాడు. కానీ అందరితో చెప్పుకున్నాడా? అన్ని సమయాల్లో చెప్పాడా? అన్ని సందర్భాల్లో చెప్పాడా? అన్ని పత్రికల్లో చెప్పాడా? ఎందుకు చెప్పడు అని అంటే, సర్వసాధారణంగా ఎంతో అవసరమైతే తప్ప అమ్మ నాన్నల బాధలు పిల్లలకు చెప్పుకోరు. పిల్లలకు చెప్తున్నారు అని అంటే అది చాలా అవసరమై ఉంది, చాలా సివియారిటీ ఉంది దాని వెనక అని అర్థం, దాని వెనక చాలా తీవ్రత ఉందని అర్థం. పౌలు గారే చెప్తున్నాడు అని అంటే చాలా తీవ్రమైన పరిస్థితి ఉంది, ఇది తెలియాలి అనే ఉద్దేశం. బైబిల్లో కూడా నాకు చాలా సందర్భాలు అనిపిస్తుంది, ముఖ్యంగా ఇట్లాంటి పాఠాలు చెప్పాలంటే నాకు చాలా భయం, బాధ. ఎందుకనంటే మా గురించి మేము చెప్పుకోవటం ఏంటండి, మా గురించి మేము చెప్పుకోవటం ఏంటి అని అనిపించేది. కానీ వాస్తవం ఏంటంటే దేవుడి గురించే దేవుడే చెప్పుకోవాల్సి వచ్చింది మేమెంత. ఎందుకనంటే ఒకసారి చూద్దాం, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఆయన ఏమని మాట్లాడుతున్నాడు చూద్దాం ప్రియులారా. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విశదమైనది. దేవుడు ఎవరి గురించి చెప్పాడట? దేవుడు ఎవరి గురించి చెప్పాడటండి? దేవుడి గురించే దేవుడే చెప్పుకున్నాడట. ఎప్పుడైనా మీ పిల్లలకి మీ గురించి చెప్పుకునేటప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఇంతకాలంగా మాకే పుట్టి, మా మధ్య పెరిగి, మా గురించి ఇంకా తెలియని పరిస్థితిలో ఉన్నారు, ఇంకా తప్పదు మేము చెప్పాలి ఇక అనే పరిస్థితికి వస్తుంది. చూసారా? అట్లాగా దేవుడి గురించి దేవుడే చెప్పుకునేటటువంటి పరిస్థితి వచ్చిందట. మాకు రావటంలో ఏముంది? కాబట్టి దైవజనుడు నిజముగా ఏ స్థితికి వెళ్తాడు అంటే మానసికంగా, ఒక వంట తయారు చేసి పెట్టడానికి అమ్మకు పడ్డ కష్టం కంటే దైవజనుడు ఒక సందేశం సిద్ధపరిచి అందించటం మరింత కష్టం. ఎన్ని విధాలుగా ఆలోచన చేయాలో. ఎందుకనంటే మన ఇంట్లో ఉండే పిల్లలు మహా అంటే 2-3 ఉంటారు. కానీ సంఘంలో ఎంతమంది పిల్లలు? మళ్ళీ ఈ పిల్లల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్టు, ఎన్ని నేపథ్యాల నుంచి వచ్చి ఉంటారు, ఎన్ని రకాలైనటువంటి ఆలోచనతో వచ్చి ఉంటారు. అందరికీ అందించగలగాలంటే సరైనటువంటిది ఎంత కష్టంతో కూడింది అది. మనం అనుకుంటూ ఉంటాం చాలామంది. ఎందుకంటే అక్కడ కూర్చున్న వాళ్ళకి ఇక్కడ ఉండే వాళ్ళ విషయం అర్థం కాదు, ఇక్కడ నిలిచిన వాడికి అక్కడ ఉన్న వాళ్ళ విషయం కూడా అంత సులభంగా అర్థం కావు. కానీ విశ్వాసుల పరిస్థితులు మోస్ట్లీ ఎక్కువగానే దైవజనుడు తెలుస్తూ ఉంటాయి. కానీ దైవజనుడి పరిస్థితి ఎక్కువ తెలియదు విశ్వాసకి. ఆయన చెప్తూ ఉన్నాడు పౌలు గారు,
మరలా నాకు ప్రసవ వేదన క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడే వరకు. అంటే అర్థం ఏంటి? వన్స్ కనిన తర్వాత అంతటితో అయిపోదు పని అంతటితో అయిపోదు. ఏర్పాటైన క్రీస్తు స్వరూపం మళ్ళీ ఏమైపోద్దంట? మళ్ళీ అదృశ్యమైపోతుందట, మళ్ళీ కనుమరుగైపోతుందంట, మళ్ళీ కనబడకుండా పోతుందట, మళ్ళీ భక్తి లేకుండా పోతారట, మళ్ళీ జీవాన్ని కోల్పోతారట, మళ్ళీ లోకం వైపు వెళ్ళిపోతారట. ఒకసారి వెలిగించబడినటువంటి వాళ్ళే ఏమవుతారట? తప్పిపోతారట. దేవుడే చెప్పారు. మీలా తప్పిపోయిన వాళ్ళని మళ్ళీ తెచ్చుకోవడానికి సంబంధించి ఇది ఇంత కష్టం. ప్రసవ వేదన. కొంతమంది ఉంటారు, ఫోన్లు చేసినా స్పందించరు, ఇంటికి వెళ్ళి వచ్చినా స్పందించరు, ఉంటారటోళ్ళు. చాలా వేదంతో కూడిన పని అది, అంత సులభమైన పని కాదు ఏమండి. అందుకే దైవజనుణ్ణి ఎందుకు ప్రేమించాలి అంటే, మన అమ్మ మనల్ని ఈ లోకంలోనికి తీసుకురావటానికి పడ్డ వేదన ఎంత ఉందో దానికి ఏమాత్రం తక్కువగాని వేదన దైవజనులది ఉంది. తెచ్చిన అమ్మ పెంచటంలో ఎన్ని రకాలైన జాగ్రత్తలు వహిస్తూ వాళ్ళకి అన్ని విధాలుగా మంచిది 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 అందించాలని చూస్తుందో, దైవజనుడు కూడా అట్లాగే. ఎందుకు మీరు ఎప్పుడైనా సెమినార్ ఏర్పాటు చేయడం చెప్పారా? మీటింగ్స్ ఏర్పాటు చేయడం చెప్పారా? సంఘం చక్కగా కట్టేసేయండి అని చెప్పారా? ఇవన్నీ మళ్ళీ వేస్ట్ అయిపోకుండా యూట్యూబ్ ఛానల్లో పెట్టండి అని చెప్పి ఏమి మీరు చెప్పకపోయినా ఎందుకు చేస్తారంటే, ఏమి పిల్లలు అన్ని ఏమన్నా చెప్తేనే చేస్తున్నారు? అమ్మనాన్నలు పిల్లలు చెప్తేనే చేస్తున్నారా? ఆ స్థితిలో ఉండి అది ఎవరి నుంచి అయినా వస్తుందో సహకారం లేదో ఏంటి పరిస్థితులకు అన్నింటి గురించి ఆలోచన లేకుండా బండి ముందుకు కొనసాగుతూ పోయేటటువంటి రీతిలో ఎన్ని కష్టాలు ఉంటాయో, ఎన్ని కన్నీళ్ళు ఉంటాయో, ఎన్ని బాధలు ఉంటాయో, ఎన్ని వ్యతలు ఉంటాయో. అంతవరకు ఎందుకు? మీలోనే ఎవరైనా సరే ఏంటి పరిస్థితి, ఏం జరుగుతోంది సంఘంలో, అంతవరకు ఎందుకు? ఈ సంఘంలో వస్తున్నటువంటి కానుకలు, అవుతున్నటువంటి ఖర్చులు ఏంటి అనేది రాతకొతలు ఉన్నాయి కదా పుస్తకంలో. ఎంతమంది దాన్ని చూసి ఉంటారు? ఎంతమంది దాన్ని చూసి ఉంటారు? ఎందుకు చూడడం తెలుసా? మనకెందుకు? చూస్తే లేనిపోయిన రిస్కులు పెరుగుతాయి, ఇక ఉన్న బర్డన్స్ కంటే ఇంకా పెరిగిపోతాయి అని అనుకొని ఎవరు సేఫ్ జోన్లో వాళ్ళు ఉండే పరిస్థితుల్లో ఉన్నారు. కానీ అరే ఇన్ని పరిస్థితులా? వాస్తవంగా దైవజనుని ఎట్లా ప్రేమించాలో ఇంకా చూద్దాం ఇంకా మంచి మాటలు. ఏమండి, పౌలు గారు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. పౌలు గారు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 12-13 వచనాలు చూద్దాం. 12-13 వచనాలు. సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పువారిని మన్నన చేసి, అంటే మన్నన అంటే గౌరవించి గొప్ప చేసి అని అర్థం. మన్నన చేయటం అంటే ఆ మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొంచున్నాను. ఒక దైవజనుడు తనలాంటి దైవజనుల గురించి మాట్లాడుతూ చెప్తున్నటువంటి మాట. ఈ మాటలు నా గురించే కాదు, నాలాంటి దైవజనులు చాలామంది ఉంటారు సంఘంలో. సంఘ విశ్వాసులు, సంఘ బిడ్డలు గుర్తించాల్సిన విషయం అదే. ఎలాంటి వాళ్ళే ఉంటారట వాళ్ళు? మీలో ప్రయాసపడుతూ ఉంటారు, మీ మధ్య ప్రయాసపడుతూ ఉంటారు. మీరు చూస్తూ ఉండగానే ప్రయాసలు ఉంటాయి, అది గుర్తించాలి. మీలో ప్రయాసపడుతూ తర్వాత ఏం చేస్తారు వాళ్ళు? మీకు పైవారై ఉన్న వాళ్ళు ఎట్లుంటారంటే వాళ్ళు బుద్ధిమంతులై బుద్ధి చెప్తూ ఉంటారు. వాళ్ళు బుద్ధిమంతులై బుద్ధి చెప్తూ ఉంటారు. వాళ్ళు ఇస్తారు, ఇవ్వమంటారు. వాళ్ళు చేస్తారు, చెయ్యమంటారు. వాళ్ళు ఉంటారు, ఉండమంటారు మాదిరిగా. అది బుద్ధి చెప్పేటటువంటి వాళ్ళు. అట్లాంటి వాళ్ళని ఏం చేయాలి అని అంటే ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచాలి అన్నాడు. ఇప్పుడు మిక్కిలి ఘనంగా ప్రేమగా దైవజనులను చూసుకోవటం అంటే ఏంటి, ఎలా ఉంటుంది అది అనేది మనం నేర్చుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పౌలు గారు చూద్దాం. 4వ అధ్యాయం 15వ వచనం నుండి చూద్దాం. 4వ అధ్యాయం 15వ వచనం నుండి.
ఓ ఫిలిప్పీలరా, సువార్తను నేను బోధింపను ఆరంభించి మాసిదోనియాల నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయములోను పుచ్చుకొను విషయంలోను మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలివారు కాలేదని మీకే తెలుసు. ఏలయనగా తెస్సలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరము తీర్చుటకు సహాయము చేసితిరి. దీన్ని నోట్ చేసుకోండి. అసలు దైవజనునికి అవసరాలు తీర్చాలట, దైవజనునికి అవసరం తీర్చాలట. వాస్తవంగా చాలామందికి తెలియని విషయం ఏంటంటే, దైవజనుని అవసరం ఏముంది అని గుర్తించే వాళ్ళు ఉండరు. అసలు ఏంటి అవసరం? ఒక విశ్వాసికైనా ఒక దైవజనుడికైనా ఉండే అవసరం ఏంటి అనేది తెలియదు చాలామందికి. దైవజనుడికి ఉండే అవసరాలు జీవన ఉపాధికి సంబంధించిన అవసరాలు. అంటే ఆయన బ్రతకడానికి సంబంధించి మీకు క్లారిటీగా సువార్తను ఉచితంగా ప్రకటించాలా ప్రకటించకూడదనే మెసేజ్ ఆల్రెడీ ఉంది, దాంట్లో చెప్పాము. అంటే చాలామంది రాలేదు కాబట్టి చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. దైవజనుడి విషయంలో ఖచ్చితంగా సంఘం చూడాల్సిన విషయం ఏంటంటే ఆయన బ్రతకాలి. ముందు సంఘం చూసుకోవాలంటే ముందు బ్రతకాలి కదా. బ్రతకాలంటే ఏమి కనీసం అవసరతలు ఉంటాయి? ఆయన తిండి, ఆయన బట్ట, ఆయన నివాసం, వీటికి సంబంధించిన ఖర్చును భరించుకోగలగాలి సంఘం. ఆయన అనగానే ఆయనకు పెళ్ళై ఉంటే వాళ్ళ భార్యతో మాకు సంబంధం లేదనుకోకండి. పిల్లలుంటే వాళ్ళ పిల్లలతో కుటుంబం అంతా, దైవజనుడి కుటుంబం అంతా కూడా వాళ్ళని కాపాడుకోగలిగినటువంటి పరిస్థితుల్లో భాగంగా వాళ్ళ తిండి విషయం, వాళ్ళ బట్ట విషయం, వాళ్ళ నివాస విషయం బాధ్యతగా మసలుకోవాలి. నంబర్ 1. రెండవ విషయం ఉంది, అది ఏంటి అని అంటే గలతీయులకు రాసిన పత్రిక చూద్దాం. అక్కడ రెండో విషయం ఉంది. 6వ అధ్యాయము 6వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించు వానితో మంచి పదార్థములన్నింటిలో భాగం ఇవ్వాలి అన్నాడు. కిందికి వస్తే ఫుట్ నోట్లో ఏమనుంది? సమస్త సద్విషయాల్లో బోధించు వానితో పాలివాడై ఉండాలి. సద్విషయాలు అంటే దేవుని కార్యాలు, సత్క్రియలు అంటే దైవ సంబంధమైన కార్యాలు, సంఘ కార్యాలు. వీటికి సంబంధించిన ప్రతి దానిలో కూడా పాలి భాగస్తులు అవ్వాలి. ఇవి 2 ప్రాముఖ్యమైనవి. మొట్టమొదటిది సేవకుడి కుటుంబానికి కావలసిన 3 కనీస అవసరాలు తీర్చటం. రెండవది సంఘానికి సంబంధించి కార్యక్రమాలు ఏవై ఉన్నాయో వాటన్నిటిలో పాలి భాగస్తులు అవటం. సంఘ కార్యక్రమాలు అంత సులభంగా జరిగిపోతాయా? జరగవు. ఖచ్చితంగా దానికి కావలసినటువంటి తగులుబడి మనం పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. చాలా ఉన్నాయి కార్యక్రమాలు, జరుగుతున్నాయి, జరగబోతున్నాయి కూడా. వాటన్నిటిలో పాలి భాగస్థులే ఉండగలగాలట. ఇది కనీసం చూడవలసినటువంటి బాధ్యత దైవజనులది. ఎందుకంటే దీన్నే వారిని సన్మానించటం అని అంటారు. ఎందుకంటే ఒక మాట ఉంది, చూద్దాం. తిమోతి గారికి రాసిన మొదటి పత్రికలో, తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 17-18 వచనాలు చూద్దాం. 17-18 వచనాలు. బాగుగా పాలన చేయు పెద్దలను, విశేషంగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులనుగా ఎంచాలి. ఇందుకు నూర్చెడి ఎద్దు మూతికి చిక్కము వేయవద్దు అని లేఖనము చెప్పుచున్నది. మరియు పనివాడు తన జీతమునకు పాత్రుడు. మనిషి ఎందుకు డ్యూటీ అంటే పరుగులు తీస్తాడు తెలుసా? డ్యూటీ అంటే తొందరగానే లేచి ఎవరు చెప్పినా చెప్పకపోయినా అలారం పెట్టుకొని మరి డ్యూటీలకు ఎందుకు వెళ్ళిపోతారు తెలుసా అండి? అలా డ్యూటీకి వెళ్ళకపోతే 1వ తారీఖు జీతం రాదు. అలా వాళ్ళు ఇస్తున్నారు అన్నటువంటి ఉద్దేశంతో ఏం చేస్తారంటే స్పెషల్ కార్యక్రమాలంటే దానికి పోతాం. మామూలు కార్యక్రమాలతో పాటు వీటి స్పెషల్గా ఏదన్నా మధ్యలో ఒక ప్లాన్స్ కానీ ప్రోగ్రామ్స్ కానీ ఏదన్నా ఇంప్లిమెంట్ చేసినా దానికి మనం ఒబే చేస్తాం.
ఇదంతా ఎందుకనంటే మనకు జీతం ఇస్తున్నారు కదా అని. దైవజనుడికి అసలు వాస్తవంగా చెప్పాలంటే ఆయన సర్వీసెస్ను డబ్బులతో వెల కట్టలేం. సత్యంగా దేవుడి సేవ జరిగిస్తున్నటువంటి దైవజనుడి సేవని డబ్బుతో వెలనే కట్టలేం. కానీ కనీసం జీతం అనగానే యేసుప్రభు కూడా చెప్పాడు, మీరు వెళ్ళడానికి సంబంధించి పరిచర్యకి వెళ్ళేటప్పుడు మీతో జాలను పెట్టుకోవద్దు, సంచిని పెట్టుకోవద్దు, చెప్పులు వేసుకోవద్దు, కర్రను పట్టుకోవద్దు, రెండో జత బట్టలు కూడా తీసుకెళ్ళొద్దు. ఎందుకనంటే మీరు ఎప్పుడైతే పనికి కదులుతారో అప్పుడు మీకోసం సమకూర్చబడతాయని అంటాడు. ఆ మాట చెప్తూ చెప్తూ పనివాడు జీతానికి పాత్రుడు అంటాడు, ఆహారానికి పాత్రుడు జీతానికి పాత్రుడు అని చెప్తాడు. అంటే దైవజనుల్ని నేను గౌరవిస్తున్నాను, సన్మానిస్తున్నాను, ప్రేమిస్తున్నాను అని అంటే మనం చేయాల్సింది ఇదే. మీకు ఇప్పుడు చెప్పాను, ఇక్కడ దైవజనులకు మరొక ఆప్షన్ ఉంది. అది ఏంటంటే ఆయన మందను కాచి మందపాలు తాగొచ్చు, తన పరిస్థితిని బట్టి, అంటే సువార్తకు ఆటంకం కలగకూడదు, దేవుడి సేవకు సంబంధించి ఏ ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో ఆ అవకాశాన్ని కూడా ఉపయోగించుకోకుండా పోవచ్చు. అంటే ఉదాహరణకి పౌలు గారు లాంటి వాళ్ళు చాలా సంఘాల దగ్గర ఏం చేశారంటే వాళ్ళు తీసుకోలేదు సరికదా వాళ్ళే ఇచ్చారు. ఎందుకనంటే అక్కడ పరిస్థితులు అలా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే మాలాంటి ఉద్యోగం చేస్తూ సేవ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు, పని బాట చేసుకుంటూ పరిచయం చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ ఇలాంటి వాళ్ళే తర్వాత దొరుకుతారు మనకి. ఇలాంటి వాళ్ళు ఇంకా ముందుకు ఉండడానికి అవకాశం ఉందా? పరిస్థితులు ఎప్పుడు ఎలా మారుతాయో మనకేం తెలుసు. అందుకే దైవజనుడు అన్నటువంటి వ్యక్తి ప్రారంభం నుంచి ఉద్యోగం చేయని పని బాట చేసుకొని అది సంబంధం లేదు. కానీ ఏం చేయగలగాలి ఖచ్చితంగా అంటే సంఘము తరపున జరిగించాల్సినటువంటి తంతు జరిగించాలి, ఆ బాధ్యత నిర్వర్తించుకోవాలి. ఎప్పుడైతే ఈ సిస్టమ్ ప్రారంభమవుతుందో, ఈ సాంప్రదాయం మొదలవుతుందో, రేపు ఆ ప్రాంతం ఆ ప్లేస్లోకి ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి అవన్నీ అందుతూ ఉంటాయి. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, చాలామంది సేవకులు తన పిల్లలని పాస్టర్లుగా చేయటానికి మనసు లేకుండా ఉన్నారు, ముందుకు రాలేకున్నారు, ధైర్యం చేయలేకున్నారు. చాలామంది సేవకుల పిల్లలు సేవకులు అవ్వడానికి ఇష్టపడట్లా. ఎందుకు కారణం చెప్పమంటారా? పరిస్థితులు అనుకూలంగా లేవు గనుక. నాకు తెలిసి నాకే గడుక కొడుకు ఉంటే వాడు ఏమని చెప్పాడంటే నాతో, నాన్న పాస్టర్ మాత్రం అవ్వను, ఏమన్నా అవుతా అని చెప్పి ఉండొచ్చు. ఎందుకనంటే కళ్ళారా చూస్తూ ఉంటారు సేవకుడు పడుతున్న బాధలు ఏంటి, కష్టాలు ఏంటంటే ఎలా ఉంటుందంటే, రేపు సెమినార్ ఉందంటే నేనేం చూస్తాను తెలుసా, రేపు ఏదైనా కార్యక్రమం ఉందంటే నేను ఏం చూసుకుంటాను తెలుసా, నా దగ్గర ప్రస్తుతానికి ఎంత ఉంది, ఎక్కడి నుంచైనా తీసుకొచ్చేది ఏమన్నా ఉందా, అవకాశాలు ఏమన్నా ఉన్నాయా అనేటివి ఆలోచన చేస్తూ ఉంటా. ఇలాంటి పరిస్థితుల్లో సేవకుడు సేవ ఎంతకాలం చేయటానికి అవకాశం ఉంది. అందుకే దేవుడు చెప్తున్నాడు, నూర్చెడు ఎద్దు మూతికి చిక్క ఎవరేస్తారట? విశ్వాసులే. అక్కడ ఉంది, క్లారిటీగా ఉందా లేదా? నూర్చెడు ఎద్దు మూతికి చిక్కం నువ్వు వేయొద్దు. ఎందుకనంటే చిక్కం వేయటమా, చిక్కం తీసి ఇంత తిండి పెట్టడం అనేది విశ్వాసి మీద ఆధారపడి ఉంది. ఎందుకనంటే దేవుడు ఎవరి గొంతు మీద కత్తి పెట్టడు. నాకు కూడా ఏం చెప్పలేదు దేవుడు, పెడతావా చస్తావా అని అనలా. నాకే ఇష్టమైంది, అందుకే నేనే పెడుతున్నా. ఎంతవరకు శక్తి ఉందో, సామర్థ్యం ఉందో, నడిపింపు ఉందో, సమర్థత ఉందో, అనుకూలతలు ఉన్నాయి, అంతవరకు పెట్టేస్తాం. మీకు కూడా అంతే. మీ గొంతు మీద ఎప్పుడు దేవుడు కత్తి పెట్టడు, దైవజనం కూడా పెట్టకూడదు. ఎవరన్నా పెడుతున్నాయంటే వాళ్ళు నమ్మకండి. మీకు ఇవన్నీ చెప్తున్నాం అంతే, అవేర్నెస్, అవగాహన కలగాలి కదా, అందుకోసమే చెప్తున్నాం. దేవుడు ఎలాంటి వాడంటే స్వాతంత్రమునిచ్చే ఆత్మ నియమాన్ని మనకి ఇచ్చినటువంటి వాడు. నువ్వు ఇస్తావో, ఇవ్వవో, వస్తావో, రావో, చేస్తావో, చెయ్యవో, ఉంటావో, ఊడిపోతావో, అన్నీ మనకు వదిలేశాడు దేవుడు.
సర్వస్వతంత్రత. నువ్వు ఆదివారం చర్చికి రాకపోతే నిన్ను ఎవడు ఉరిదీయడు, నీ కణతలోకి గురి పెట్టి ఎవడు కాల్చి చంపడం, నువ్వు కానుక ఇవ్వకపోతే నెల నెల నిన్నెవడో క్వశ్చన్ చేసేవాడు ఉండకూడదు కూడా. కానీ ఒకరోజు దేవుడి ముందు నిలబడేటప్పుడు నీకు ఈ బాధ్యతలు నేను ఇచ్చాను, నువ్వు ఎంతవరకు చేసావని రేపు అడిగినప్పుడు దేవుడి దగ్గర చెప్పుకోవడానికి మన దగ్గర సమాధానం ఉండాలి. దేవుడు అంటాడు, యవనస్తుడా నువ్వు నీ జీవితకాలంలో నీకు ఇష్టం వచ్చినట్టు బతుకుడా అంటాడు. ఎంత బాగుందండి దేవుడు చెప్తే మాట. కానీ ఆఖరి ఒక మాట అంటాడు, ఏమంటాడు? వీటన్నిటి విషయమే నిన్ను తీర్పులోనికి తీసుకుని వస్తాను అంటాడు. కాబట్టి మనం అందరం తీర్పులోకి వెళ్ళే రోజు వస్తుంది. అప్పుడు దేవుడు అడిగిన ప్రశ్నకు మన దగ్గర జవాబు ఏముంటుంది? నీకెందుకు ఇంత శక్తిని ఇచ్చాను, ఇంత సామర్థ్యాలు ఎందుకు ఇచ్చాను, ఇన్ని అవకాశాలు ఎందుకు ఇచ్చాను, ఇంత సంపాదన ఎందుకు ఇచ్చాను, ఇన్ని ఆస్తిపాస్తులు ఎందుకు సమకూర్చాను జరిగించాను అని అడిగినప్పుడు, దీనిలో నా కోసం నువ్వు ఎంత చేసావని అడిగినప్పుడు మన దగ్గర ఏముంది జవాబు? నేను నాకెందుకులే అనే పరిస్థితి ఉంటే నన్ను కూడా ఎవడు అడగడు. కానీ అడిగే ఒక ఆయన ఉన్నాడు, మర్చిపోకూడదు. నీకు ఉద్యోగం ఎందుకు ఇచ్చింది? బిడ్డలను త్యాగధనులుగా ఉన్నటువంటి పిల్లలను చాలామంది నీ చేతికి నేను ఎందుకు ఇచ్చాను? 3 చోట్ల పరిచర్య నీకు ఎందుకు ఇచ్చాను? సహకరించే భార్య బిడ్డలు నీకు ఎందుకు ఇచ్చాను? సంఘాన్ని ఎందుకు ఇచ్చాను? బయట పరిచర్యలకు నేను ఎందుకు పంపిస్తున్నాను? నీకోసం ప్రార్థించే వాళ్ళని ఎందుకు ఇచ్చాను? ఇన్ని చేసినటువంటి నువ్వు నా కోసం ఏం చేసావని అడిగితే నేనంటూ నా తండ్రి దగ్గర చెప్పుకోవడానికి, నాయనా ఇవి ఉన్నాయని చెప్పుకోవడానికి మన దగ్గర ఉండాలి. అందుకే ఈ ప్రయాస ప్రియులారా. కానీ నూర్చెడు ఎద్దుకి చిక్కం వేసేది ఎవరట? సంఘస్థులేనట, సంఘమేనట, విశ్వాసులేనట. రెట్టింపు సన్మానానికి పాత్రుడుగా ఉన్నటువంటి వ్యక్తికి కనీసం చిక్కం వేసి, అంటే చిక్కం ఎందుకు వేస్తారు తెలుసు కదా మీకు? పశువులకు మూతికి కట్టేస్తారు ఒకటి. అంటే ఏంటి అర్థం? అదేమో కష్టపడాలి, అదేమో దుక్కి దున్నాలి, అన్నీ చేయాలి, కానీ దానికి కనీసం తిండి కూడా పట్టని పరిస్థితి. అది మంచిది కానే కాదు. ఎందుకనంటే మంచి మాట ఎపఫ్రోదితు గురించి పౌలు గారు మాట్లాడుతూ చెప్తున్నాడు. దాన్ని చూసిన తర్వాత మనం ముగించుకుందాం ప్రియులారా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 29-30 వచనాలు చూద్దాం. నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువా, ఇది గుర్తుపెట్టుకోండి. ఫిలిప్పీలు కొదువలో, ఇంతకుముందు మనం ఏం చదివాం? ఫిలిప్పీల విషయంలోనే మీలాగా నా విషయంలో నా అవసరతలు తీర్చుకున్నాడు ఎవడూ లేడన్నాడు కదా. కానీ ఇంకా ఉందట, అట్లాంటి వాళ్ళలో కూడా ఏముందట అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, పోలిక ఇతరుల సంఘాలతో పోల్చి చెప్తున్న మాట మనం చూసాం 4వ అధ్యాయంలో. కానీ ఇతరులతో పోల్చినప్పుడు మనం తేలిపోతామే. మరి దేవుడి లెక్కల్లోనైతే పోలిస్తే మీకు అర్థమైందా? 4వ అధ్యాయంలో ఇతరుల సంఘాలతో పోల్చి చెప్తున్న మాట, మీరు చాలా ముందున్నారు మిగతా సంఘాలతో పోలిస్తే అని. ఇక్కడ చెప్తున్న మాట ఏంటి తెలుసా? దేవుడు అనుకున్న దానితో పోల్చినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? ఓకే, మిగతా సంఘాల విషయంలో బాగానే ఉన్నారు, వాళ్ళకంటే ముందున్నారు మీరు. కానీ దేవుడు అనుకున్న పరిస్థితుల్లో చూస్తే మీకు ఇంకా ఏముంది? కొదువు ఉంది. దీన్ని తీర్చటానికి అతడు, అంటే ఎవరైనా, ఎపఫ్రోదితు 25వ వచనంలో ఉంటే చూడండి. నా సహోదరుడు, నా జతపనివాడు, నా తోడి యోధుడు, మీ దూత, నా అవసరమునకు ఉపచరించిన వాడునైన ఎపఫ్రోదితు. ఎపఫ్రోదితు ఏం చేస్తున్నాడంటే ఈ కొదువును తీర్చటానికి అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండెను. అంటే దైవజనునికి సహకారం అందించటంలో ఓ విశ్వాసి ఎక్కడ దాకా వెళ్ళొచ్చు అని అంటే చావడానికి కూడా సిద్ధంగా ఉండాలి. అలాంటి ప్రేమ ఈరోజు దైవజనుల పట్ల సంఘానికి ఉండాలి. కానీ ఏముంది పరిస్థితి? ఆలోచన చేయండి, జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏంటి సంఘాలు అనేది. ఏమంటే అటువంటి పాలని ఏం చేయమంటున్నాడు తెలుసా?
కాబట్టి అలా సిద్ధమయ్యారు కదా. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, దైవజనుల్ని ప్రేమించితే మాకేమొస్తుంది అని మీరు అనుకుంటే, ఇంతకు దైవజనుల యొక్క పరిస్థితులు ముందే ఉన్నాయి తెలుసుకున్నాం. ఇక ముందుకు అలా ప్రేమిస్తే ఏమవుద్ది అంటే చెప్తూ ఏమంటున్నాడు చూడండి. కాబట్టి ఈ విధంగా గొప్పవాడు కాబట్టి ఎపప్రొదితు పూర్ణ ఆనందముతో ప్రభువునందు అతన్ని చేర్చుకొని అట్టి వారిని ఘనపరచండి. రేపు ఘనత సంఘానికి ఎలా వస్తుందని అంటే, దేవుడు కూడా ఒకటే అంటాడు, తండ్రి నువ్వంటే నాకెంత ప్రేమ అనుకున్నావు అని అంటే, అని అడిగే క్వశ్చన్ ఏంటంటే, కళ్ళ ముందున్న నేను నీ కోసం ఏర్పాటు చేసిన నీ ప్రతినిధి పట్ల నీకెంత ప్రేమ ఉంది? నన్ను అడుగుతాడు, తండ్రి నువ్వంటే నాకెంత ప్రేమ ఉందంటే, నీకు అప్పగించిన మంద పట్ల నీకెంత ప్రేమ ఉంది? నువ్వేం చేయగలిగే వాళ్ళ కోసం అని దేవుడు రేపు నన్ను అడుగుతాడు. ఎందుకంటే కళ్ళ ముందు ఉన్న వాళ్ళని ప్రేమించలేని వాడు కనిపించని దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్తే వాడు అబద్ధికుడు అని చెప్పాడు. మీ విషయంలో నన్నైనా నా విషయంలో మిమ్మల్ని అయినా ఏ రోజు దేవుడు ఎవరిని వదిలిపెట్టే పరిస్థితి ఉండదు. ఈరోజు ఏ రీతిగా మన జీవితాలు మన పరిస్థితులు ఉన్నాయో అనేది ఆలోచన చేయండి. సాధ్యమైనంత వరకు చాలా సంఘాల్లో మంచిగా దేవుడి కోసం పరిచర్యలు త్యాగపూర్తంగా జరిగించేటువంటి సంఘాలు కూడా పరిస్థితులు ఎట్లా ఉన్నాయో ఒక్క మాట చూసుకొని మనం ముగించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక పౌలు గారు 13వ అధ్యాయం 17వ వచనం. పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం. మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. కాపరి ఎవరిని కాస్తున్నాడంటే మీ ఆస్తుల్ని కాదు. దేవుడు దేన్ని కాయాలంటే ఆత్మను కాయాలట. కాపరి ఆత్మను కాయాలట. లెక్క ఉందట ఆ కాపరికి. మీ మీద మీకు మహా ఉంటే మీ కుటుంబం గురించి బాధ్యత ఉండొచ్చు, కానీ కాపరికి మీ కుటుంబాలు మీ అందరి మీద బాధ్యత ఉంది, లెక్క అప్పగించే బాధ్యత ఉందట. మరి అటువంటి వాళ్ళు ఏం చేస్తారట? వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల, అంటే కాపరి పని చేసిన ఎడల మీకంటే ఎవరికి? విశ్వాసులకి నిష్ప్రయోజనం. కాబట్టి ఏం చేయమన్నాడు? దుఃఖంతో గాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండండి అన్నాడు. దైవజనుల మాట వినొచ్చు, తప్పులేదు. ఎప్పుడు వినొచ్చు, ఎప్పటి వరకు వినొచ్చు అని అంటే, ఆ దైవజనుడు క్రీస్తు లాంటి మనస్తత్వం కలిగి అపోస్తలుల అడుగుజాడల్లో నడుస్తూ ఉంటే ఆయన మాటను శిరోధార్యంగా భావించి ఆయనకు లోపల ఉండొచ్చు, తప్పే లేదు. ఎందుకనంటే దేవుడికి లోబడేవాడు దేవుడు ఇచ్చినటువంటి ప్రతినిధికి లోబడిన పరిస్థితుల ముందు ఉంటే ఆ తర్వాత దేవుడికి లోబడే పరిస్థితి. కొందరు పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఏదన్నా ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా ఇంటిమేట్ చేసి, అన్నా ఇట్లా పరిస్థితి ఉంది, ఏం చేయాలి ఒకసారి చెప్పండి, వాక్యానుసారంగా చెప్పండి, మేము అనుకున్నటువంటి ఈ ఆలోచన వాక్యానుసారం కాకపోతే మేము దాన్ని వదిలేస్తాం అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కొందరు ఉంటారు, వాళ్ళు గొప్ప జీవితంలో మలుపు తిప్పే పరిస్థితులు కూడా దైవజనులతో చెప్పరు, మాట్లాడరు. అంటే ఏంటి అర్థం? మనకు అంతా తెలిసిపోయిందనిగా ఏమనుకోవాలి మనం? ఆలోచన చేయండి. నేను కొంతమంది గమనించా జీవితంలో, వాళ్ళు కనీసం ఒక మాట దైవజనుడికి చెప్పి ఆ పనులు లాంటి వాటికి పూనుకొని ఉంటే ఏమొస్తుందో. ఇప్పుడు దేవుడు డైరెక్ట్గా చెప్పడు, ఎవరి ద్వారా చెప్తాడు? దైవజనుల ద్వారా చెప్తాడు. దేవుడు వాక్యం ఎరిగిన వాళ్ళ ద్వారా మనకు తెలియపరుస్తాడు దేవుడు. అవి కూడా మనం ఆలోచన చేయకుండా ఉంటే మన బాధలు మనం పడాల్సిందే, ఎవరు ఏం చేయలేరు. నేను ఓన్ డెసిషన్ తీసుకోవడానికి లేదు. నా పైన దేవుడు యేసుప్రభు ఉన్నాడు, నా పైన అపోస్తలులు ఉన్నారు, దేవుడి వాక్యం ఉంది. ఎవడు వెరివేషాలు వేయడానికి లేదు, ఇక్కడ దైవజనుడు వేయడానికి లేదు, విశ్వాసులు వేయడానికి లేదు. అందరము తప్పనిసరిగా ఆయన ముందు నిలబడాల్సినటువంటి రోజు వస్తుంది. గుర్తుపెట్టుకోండి, దైవజనుల విషయంలో వాళ్ళు చక్కగా దేవుడి వాక్యానికి విధేయులై ఉన్నా లేకున్నా, వాక్యానుసారంగా బ్రతుకుతున్నా బ్రతకకపోయినా, పరిశుద్ధత ఉన్నా లేకున్నా, మాదిరి ఉన్నా లేకున్నా గుడ్డిగా ఫాలో అవుతూ ఉంటారు చూసారా, అది తప్పు.
దేవుడు అనుకున్న రీతిగా బతుకుతూ ఉన్నటువంటి దైవజనుడి విషయంలో అస్సలు నిర్లక్ష్య ధోరణి కలిగి ఉండి మూతికి చిక్కం పెట్టేటువంటి పరిస్థితులు ఉంటే మాత్రం అది ఖచ్చితంగా పాపమే అవుతుంది, నిష్ప్రయోజనమే అవుతుంది. ఇంత భక్తి చేసి ఇన్ని రీతిగా సంఘాలకు వచ్చి సహవాసంలో ఉండి నిష్ప్రయోజనం అయిపోవడానికి మనం వచ్చింది. అందుకే గుర్తుపెట్టుకోండి, దైవజనుడు దుఃఖంతో దేవుడి పని జరిగించకుండా ఉండాలంటే చేయాల్సింది ఒకటే, దైవజనుడు జరిగిస్తున్నటువంటి సమస్త సద్విషయాల్లో పాలి భాగస్థులై ఉండగలగాలి. దీనికి సంబంధించి ఏముంది, సంఘంలో ఏం పని ఉంది, ఏం బాధ్యత ఉంది, ఏ పరిస్థితి ఉంది, మాకు చెప్పండి అనే పరిస్థితి ఉండగలగాలి. కాబట్టి ప్రియులరా, ఇది దైవజనుల్ని ప్రేమించడం అంటే. అకుల ప్రిస్కిల్ల దంపతులైతే వాళ్ళు ప్రాణాలను కూడా అడ్డేశారట. కారణం ఏంటంటే, ఈయనే గనక వచ్చి మమ్మల్ని రక్షించని పరిస్థితుల్లో ఉంటే మేము ఏమైపోయేవాళ్ళు అన్నటువంటి ఆలోచనలు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎంతవరకు ఎదిగించాడంటే, ఏది దాచుకోకుండా లేఖనాల ప్రవీణుడు వాళ్ళ ఇంటికి వస్తే దేవుడి సంకల్పం గురించి మరీ విశదంగా చెప్పేంత గొప్పగా పెంచాడు పౌలు గారు వాళ్ళని, అకుల ప్రిస్కిల్ల దంపతుల్ని. ఈరోజు మీ దైవజనుడు ఆ రీతిగా దాచుకోకుండా మీకు అన్నీ చెప్తున్నాడా లేదా, అన్ని మెలకువలు నేర్పిస్తున్నాడా లేదా? కొందరు ఉంటారు అసలు ఏవి చెప్పరు, కానీ అందరూ అలాగే ఉండరు ప్రియులారా. పౌలు గారిలాగా అమత్తం దోచుకొచ్చి పెట్టి ఎన్ని అనుభవాలండి ఆయనకి, ఎన్ని దెబ్బలు తిన్నాడండి ఆయన, ఎంత ప్రసవ వేదనలో నుంచి వచ్చిన అనుభవాలన్నీ రంగరించి సంఘానికి ఎంత గొప్పగా తయారు చేశాడంటే, ఎవడో లేఖన ప్రవీణుడిగా పేరుగాంచిన వ్యక్తి వస్తే ఆయనకి తెలియని సంగతులు కూడా వీళ్ళు చెప్పారు. రేపు సంఘం ఎదిగింది, సంఘం కోసం నాయకుడు కష్టపడుతున్నాడు, ప్రయాసపడుతున్నాడు అంటే అర్థం ఏంటి తెలుసా? మీకు ఎక్కువగా దేవుని సంకల్పం గురించి, దేవుని చిత్తం గురించి, సంఘం గురించి, దేవదూతల గురించి, దయ్యం గురించి, నరకం గురించి, పరలోకం గురించి, పరిశుద్ధాత్ముడి గురించి, యేసుప్రభు గురించి, విశ్వాసుల గురించి, నాయకుల గురించి, అన్నింటిలో జరిగేటువంటి అభివృద్ధి గురించి మీకు అర్థమై ఉండాలి, మీకు తెలిసి ఉండాలి. తెలుసుకున్నట్టు మీకు అందజేయాలన్నటువంటి తపన ఎప్పుడు నాకు ఉంటుంది. ఇక్కడ రేపు ఎలాంటి పరిస్థితులు ఉంటాయో తెలియదు కదా అనే ఉద్దేశంతో. మరి అటువంటి వాళ్ళ విషయంలో ఏం చేయగలగాలట? మనం ఎన్నో సందర్భాల్లో పౌలు గారు ఒక ప్రదేశాన్ని విడిచి వెళుతూ ఉంటే పౌలు గారితో పాటు కుటుంబాలు వచ్చి అయ్యో నువ్వు వెళ్ళిపోతున్నావు ఏడ్చారట. అంత అభిమానం కలిగి ఉంటే తప్పే లేదు, అది దురభిమానం అయితే కాదు, అది కృతజ్ఞత అని చెప్పాలి. కాబట్టి ఒక దైవజనుడి విషయంలో, ఆయన ప్రేమించే విషయం అని అంటే ఖచ్చితంగా కుటుంబానికి సంబంధించిన కనీస అవసరాలు తీర్చే స్థితిలో సంఘం ఉండాలి. తదుపరి సంఘ కార్యక్రమాలు, దైవ మహిమార్థమైన కార్యక్రమాలు ఎన్నున్నాయో అన్ని కార్యక్రమాల్లో మేమున్నాం, నువ్వు ఒంటరివి కాదు. ఇంతమంది ఉన్నాం, ఈ కార్యక్రమాలు అందరం కలిసి తిరిగిద్దాం అన్నటువంటి పరిస్థితుల్లో ఉంటే దైవజనుడు దుఃఖంతో కాదు, బహు సంతోషంతో ఎన్నో చేస్తాడు. ఆ విధంగా చేసే విధంగా సంఘం ఎదిగి దైవజనులు ప్రేమించటంలో అభివృద్ధి చెందాలని, తద్వారా దైవ దీవెనలకు పాత్రలు అవ్వాలని ప్రేమతోనే మనవి చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేద్దాం.